నేనుగా కార్యకర్తలతో కానీ నా శ్రేయులు నా మిత్రులందరితో కూడా మాట్లాడాలా, ఖచ్చితంగా మాట్లాడి రాబో రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు. వీళ్ళందరితో మరలా మేము మాట్లాడుకొని మనం ఇక్కడే కొనసాగాల, మార్పు చెందాలనేది ఒక నిర్ణయాన్ని తీసుకొని మొట్టమొదటిగా మీకు చెప్పిన తర్వాతే నా ప్రయాణం ఉండేది. సార్ మరి 5 ఏళ్లలో మీరు ఏమైనా పొరపాటు చేశామని భావిస్తున్నారా? నేనైతే ఒకటండి, తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకున్నటువంటి కృతజ్ఞతని నేను తీర్చుకున్నానని నేను ఆనందపడతాను. నేను ఆశించి అక్కడ వైసీపీలో చేరాను. నేను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళానంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఈ నియోజకవర్గానికి నా ద్వారా చేసినట్టు సేవకి వారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ శాసనసభ్యుడు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారని సంకల్పంతో పోయాము, చేశాము. మీకు తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలంలో నేనైతే ఈ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్లో ఏ పదవి ఆశించాలా, ఏ పని చేయాలా, నాకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. అది ఇంకొక సందర్భంలో చెప్తాను, ఇది వేదిక కాదు కదా. తప్పకుండా పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీకి రాజీనామా చేశారు కదా, వారితో పాటే మీరు కూడా రాజీనామా చేస్తారని టీడీపీలో వివిధ రకాలుగా పుకార్లు వస్తున్నాయి. దాని మీద మీ తప్పకుండా అండి, మీరు అడిగిన ప్రశ్నకి పార్లమెంటు సభ్యులుగా శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా పనిచేశారు. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. వరికపూడి శాలకు సంబంధించి 50 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏమాత్రం ముందుకు పోకపోతే ఆయన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకొచ్చారు, అటవీ శాఖ అనుమతులు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉప్పలపాటి పోయే దారిలో రైల్వే అండర్ పాస్ని ఆయన ద్వారా ఏర్పాటు చేసింది. దానితో పాటుగా ఈ రోజున దర్శి నుంచి వినుకొండ టు గుంటూరు వరకు కూడా ఎన్హెచ్ అయింది. ఇది నేషనల్ హైవే ఏంటంటే అది మా పార్లమెంట్ సభ్యులు విశేష కృషి చేశారు ఈ నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా గుళకం మేన ఈ రోజున కొత్తపాలెం దగ్గర కానివ్వండి, కోకనకోట దగ్గర కూడా బ్రహ్మాండమైనటువంటి పైన మరి బ్రిడ్జిల నిర్మాణం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఆయన పూర్తి శ్రద్ధతో బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో బ్రహ్మాండమైన పాత్ర పోషించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అయితే అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు. ఆయన అభివృద్ధి చేయడంలో మంచి పాత్ర వహించాడు, మంచి వ్యక్తి, అటువంటి సందేహం లేదు. కానీ రాజకీయంగా నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా నాకు శ్రీకృష్ణదేవరాయలు గారి కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి నేను మొదటి నుంచి ప్రయాణం చేసిన నాకు సంబంధించిన నా మిత్రులు, నా సహచరులు, వీరందరిది నిర్ణయం ముఖ్యం. ఈ నిర్ణయం ప్రకారమే నేను ముందుకు పోతాను తప్ప ఒక వ్యక్తి ద్వారా మాత్రం, ఒక వ్యక్తి కోసం మాత్రం నేను వివిధ పార్టీల నుంచి మీ తరపు నుంచి బాగా ఫోన్లు వచ్చి మీకు బాగా ఒత్తిడి వస్తుంది, తమ పార్టీలో చేరమని చెప్పి చాలా వస్తుందని చెప్పి పుకార్లు నిలబడుతుంది. ఖచ్చితంగా తప్పకుండా కూడా చెబుతున్నా, వాస్తవం దాచిపెట్టాల్సిన అవసరం. ఇక్కడ నేను మనస్ఫూర్తిగా ప్రెస్ మీట్లో కూర్చున్నా. ఇక్కడ మా తండ్రి గారి బొమ్మ ఉంది, అక్కడ దేవుడు బొమ్మ. వాస్తవాలు తప్ప నేను చెప్పిన ప్రతి అక్షరం మొక్క నా హృదయం నుంచి వచ్చిందే తప్ప ఎక్కడ ద్వేషంతోనో విద్వేషంతోనో ఒకరిని నిందించాలని కాదు. మీరు చెప్పినట్లు తప్పనిసరిగా రఘువీరారెడ్డి గారు ఫోన్ చేశారు, జేడి శీలం గారు ఫోన్ చేశారు, షర్మిల గారి దగ్గర నుంచి కూడా మాకు ఫోన్ రావడం జరుగుతాము. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే నా మొదటి నుంచి అభిమానం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే నేను అభివృద్ధి చెందాను. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఈ నియోజకవర్గ పరిస్థితులు, ఇక్కడ ఉన్నట్టు కార్యకర్తల మనోభావం, ఇక్కడ ప్రజల మనోభావంతో పోతాను తప్ప వ్యక్తిగతంగా అయితే నేను ఎక్కడ నిర్ణయం తీసుకుంటాను. మీ మదర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ తరఫు నుంచి మీరు పోటీ చేస్తారని గట్టిగా తప్పే ఉంది. అసలు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇంకా రాజకీయాలకు సంబంధించి దయచేసి నేను మాట్లాడవచ్చో లేదో, నాకు అంత పరిణితుందో లేదో, నాకు అనుభవం ఉందో లేదో తెలియదు. కానీ అందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఈ విషయాన్ని ఒక్కసారి గమనించండి. ఈనాటి ఈ నూతన రాష్ట్రంలో 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైసీపీ అధ్యక్షులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకొక పార్టీ టీడీపీ
అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో పరిపాలన చేసినటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరున్నారో వాటికి అధ్యక్షులుగా? ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వదిన అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి ఎవరి మనోభావాల వాళ్ళవి, ఎవరి